చాక్లెట్ నీ అందమైన చేతిలో ఉంటే ఆ చాక్లెట్ తీయతనం రెట్టింపు అవుతుంది. ఆ చాక్లెట్ తీయగా ఉన్నా నీ మనసంత మంచితనం అందుకోలేదేమో. హాయ్, నీ మనసులో స్థానం సంపాదించాలంటే ఏం చేయాలో ఏం సాధించాలో చెప్పు. నీ గురించి కవిత రాయాలంటే కవిని కాను, నేను పాట పాడదామంటే సింగర్ని కాను. నా మాటల్లో నీకు చెప్పాలంటే ధైర్యం లేదు. అందుకే ఈ కాగితాన్ని వారధి చేసుకొని నా ప్రేమని ఈ సిరాతో నింపుతున్నా. నీది ట్రూ లవ్ అయినా అబద్ధమైనా నాకు ఈ లవ్ అది ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ డిస్టర్బ్ చేయకు. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం, హౌ కెన్ హెల్ప్ యూ? 1 కాఫీ. కోల్డ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ ఆర్? మీరు ఇక్కడ కొత్త అబ్బాయా? అవును మేడం, జాయిన్ అయ్యి 2 days అవుతుంది. ఓకే, 1 క్యాపుచినో. ఓకే మేడం. హలో, ఇప్పుడే కాదు, ఎప్పుడొచ్చినా క్యాపుచినో మాత్రమే తీసుకొని రండి. అది తప్ప వేరే తాగను. ఓకే ఓకే మేడం, మీరు ఎప్పుడొచ్చినా క్యాప్చినో తీసుకురాలి. హ్యావ్ ఎ గ్రేట్ డే మేడం. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. మేడం. మేడం ఓకే. థ్యాంక్ యూ మేడం, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఎక్స్క్యూజ్ మీ. వెల్కమ్ మేడం. కాఫీ. మీకు క్యాప్చినో కదా మేడం? రైట్.
బిల్ మేడం బిల్ డన్. థ్యాంక్ యూ. వెళ్ళి చూద్దామా? మనకెందుకులే. రిజర్వ్ రిజర్వ్ క్యాప్చినో. అబ్బో, వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడా? అంతలా ఏం రాస్తాడు వీడు అసలు? అడిగితే పోలే, అడిగేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. మేడం చెప్పండి. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా బుక్ రాస్తూ ఉంటావు, ఏదో చిన్నపిల్లల హోంవర్క్ రాసినట్టు. అంటే మేడం పాకెట్ మనకి డబ్బులు లేవని చెప్పి చిన్నపిల్లలు హోంవర్క్ రాస్తూ వాళ్ళ చిల్లర డబ్బులు కొట్టేస్తుంటా మేడం. నువ్వా? చిన్నపిల్లల జబ్బులో చాక్లెట్లు కొట్టేసేవాళ్ళ ఉన్నావు. సర్లే, వెళ్ళి బిల్ తీసుకొనిరా. ఈరోజు ఎలా అయినా చూడాలి అందులో ఏముందో. చూద్దామా? చెప్పండి. బిల్ పే చేశారు కదా మేడం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూనా? ఇది గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, గుడ్ ఈవినింగ్. ఓ, ఇప్పుడు అలా కూడా అంటున్నారు మేడం. ఇప్పుడేంటి ఎప్పటి నుంచో అలాగే అంటున్నారు? ఓ ఆపండి, ఏదో ఒకటి ఆర్డర్ చెప్పు. మేడం మీరు రెగ్యులర్గా తాగే క్యాప్చనే కదా మేడం? మీకు కూడా క్యాప్చనే కదా మేడం? హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంకా చెప్పలే. అంటే అమ్మాయిలు అందరూ క్యాప్చినో తాగుతారు కదా మేడం? అది అమ్మాయిలకి, నాకు కాదు. అప్పటి నుంచి అనుకున్నాను అమ్మాయి కాదని, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఏ చిచిచి, అలా కాదు. అమ్మాయిల కంటే నాకు వెరైటీ అని, వెరైటీ అంటే చాలా వెరైటీ అని. వెరైటీ కదా మేడం? యా, వెరైటీగా తీసుకురా. ఓకే. ఇంకేంటే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మా దగ్గర ఎందుకంటే వెరైటీ ఏం లేదు మేడం. జోక్ మేడం. తీసుకోండి మ్యామ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే మేడం. యా. హే, చూడే వాడిప్పుడు ఏదో రాస్తుంటాడని చెప్పా కదా, అదిగో. విసే, అది కాదే, వీడు నిజంగానే చాలా వెరైటీగా చేశాడే. అబ్బా చూడే. ఇప్పుడేంటి, వాడి బుక్కులో ఏం రాస్తున్నాడో తెలియాలి, అంతే కదా? నేను వెళ్తా. హే వద్దు. ఏ ఉండవే.
ఇంకెంతసేపే డైరీని చూస్తూ కూర్చుంటాం, చదువుదాంగా. పక్కన వాళ్ళ డైరీ చదవడం తప్పు కదే. కరెక్టేనే, కాదనట్లేదు. అదేదో నువ్వు కాఫీ షాప్ నుంచి తెచ్చే ముందు చెప్పాలి, ఇప్పుడు కాదు. ఆ అబ్బాయి రాస్తున్నప్పుడు క్యూరియాసిటీతో తెమ్మన్నా కానీ ఇప్పుడు తప్పనిపిస్తుంది. తప్పులేదు, ఒప్పులేదు. నువ్వు చదువుతావా, నేను చదవాలా? నువ్వు చదువుతావా? సరే, నేనే చదువుతా. ఇలాంటి డైరీ ఫ్యూచర్లో కూడా చదవలేమేమో. అవునా? అంతలా ఏం రాశాడే? చాలా బాగా రాశాడు. ఇగో నీళ్ళే. ఆ రోజు నా ముందు రాశాడు కదే, మరేం రాయలేదా? రాసినట్టు నటించాడేమోనే. ఛీ, నాకు తల తిరుగుతుంది. నేను వెళ్ళి కాఫీ పెట్టుకుంటా. అదేదో నువ్వే చదువుకో. ఏంటి ఇందులో ఏం లేదు? అసలేం రాయలేదా? లేదంటే నిజంగా రాసినట్టు నటించాడా? గీతా, గీతా, ఆ పెన్ ఒకసారి ఇవ్వు. ఏంటి, డైరీ ఏదో ఖాళీగా ఉందని నువ్వు రాయడం మొదలు పెడతావా? ఫస్ట్ ఇవ్వవే. అది కాదే. ఏదే? అది కాదు. ఇదా? బ్లూ కలర్ పెన్. ఓ, ఇదా? అదే. తీసుకో. చూద్దాం, ఆగే. ఏ గీతా, గీతా, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ ఒకరు ఉండాలి. ఇక్కడ ఒక వెయిటర్ ఉండాలి. అచ్చా, వాడా? ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాడు. ఏదో పొగట్టుకున్నట్లా అటు ఇటు తిరుగుతూ అలా వెళ్ళిపోయాడు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, వెయిటర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇస్తారా కొంచెం? యా. 998999. థ్యాంక్ యూ. వెల్కమ్. పద. కాల్ చేద్దాం. మలిచి. లిఫ్ట్ చేశాడు. హలో. హలో, ఎవరు? నేనంటే అది నేను మీకు బాగా కావాల్సిన దాన్ని. ప్లీజ్ మేడం, నేను బిజీగా ఉన్నాను. నాకు ఇరిటేషన్ తెప్పించండి. అది ఒక్క నిమిషం ఆగు, పిక్ పెడదాం. డైరీ. మేడం, ప్లీజ్ మేడం, నాకు ఆ డైరీ చాలా ఇంపార్టెంట్ మేడం. నీకు ఈ డైరీ కావాలంటే 24 hours వరకు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొద్దు. హే, ఏమంటున్నాడే? మేడం మేడం, ప్లీజ్ మేడం, నాకు కావాలి మేడం నా డైరీ. ఇప్పుడు ఏ మెసేజ్ చేస్తావు? అంతే, ఇంకా ది టైమ్ స్టార్ట్స్ నౌ. పద. వాడికి 24 hours వరకు టైం ఇచ్చానే, చూద్దాం నిజమా అబద్ధమా. అలా అంటావా? ఓకే. ఎస్ మేడం. మీరు కాదు, ఇంకో అతను. ఓకే. మేడం చెప్పండి మేడం. కాఫీ. ఏ కాఫీ మేడం?
క్యాపుచినో. ఓకే మేడం. నా ఇంకేంటి? ఏంటి ఈరోజు డల్గా ఉన్నావు? రోజు హుషారుగా ఉంటావుగా. ఏం లేదు మేడం, హ్యాబిట్. వాడిని చూస్తే చాలా బాధగా ఉంది కదా. అవునే, నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. పాపం కదే. అయినా నువ్వేంటి వాడి మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? అలాంటిదేం లేదు. ఆ అమ్మాయిని ఎంత ట్రూగా లవ్ చేసి ఉంటాడు కదా. అవునే. ఇంతకీ వాడు డైరీ ఎప్పుడు ఇస్తున్నావు? ఈరోజే ఇస్తాను. అలానే వాళ్ళ లవ్ మ్యాటర్ మొత్తం ఏమైందో కూడా ఈరోజే తెలుసుకుంటాను. చూద్దాం. నేను ఒక లొకేషన్ పంపుతున్నాను, అక్కడికి వచ్చేయండి. ఓకే మేడం, వచ్చేస్తున్నా. మేడం మీరా? మేడం నా డైరీ ఇస్తాలే. కానీ ఆ అమ్మాయిని అంత ట్రూగా లవ్ చేశారా? అంటే మీరు ఆ డైరీలో ఉన్నదంతా చదివేశారా? ఆ అమ్మాయి నిన్ను అంతలా మోసం చేసిందా? అవును మేడం, చాలా ట్రూగా లవ్ చేశాను. నీలానే నేను కూడా లవ్ ఫెయిల్యూర్. ఇక్కడ అబ్బాయి, అక్కడ అమ్మాయి. మీది లవ్ ఫెయిల్యూరా? అందుకే ఈ కాగితాన్ని వారధి చేసుకొని నా ప్రేమని ఈ సిరాతో నింపుతున్నా. నన్ను నా ప్రేమని నీ మనసుతో స్వీకరిస్తావని ఆశిస్తున్నా. ఎవరు నువ్వు? ఏంటిదంతా? ఇవన్నీ చూసాక కూడా మీకు ఇంకా అర్థమవుతలేదా? నన్ను స్టాకింగ్ చేస్తున్నావు అని అర్థమవుతుంది. స్టాకింగ్ కాదు, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వెవరో నాకు తెలీదు, నువ్వెలాంటి వాడవో నాకు తెలీదు. ఇప్పుడొచ్చి చిన్నపిల్లలకి ఇచ్చినట్టు చాక్లెట్స్ ఫ్లవర్స్ ఇచ్చి లవ్ అంటున్నావు. నేను నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నా. నీది ట్రూ లవ్ అయినా అబద్ధమైనా నాకు ఈ లవ్ అది ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ డిస్టర్బ్ చేయకు. ఇదిగో నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు, నా ఆర్ట్ మాత్రం ఇక్కడనే వదిలేస్తున్నా. నచ్చితే తీసుకో. అలా వాడు వదిలేసిన వాడి గుండెని నా గుండెలపై హత్తుకొని వాడే కావాలనుకున్నా. అలా మేము చాలా రోజులు లవ్ చేసుకున్నాం. తర్వాత ఒకరోజు వాడేంటో తెలిసింది. ఏదైనా ఆర్డర్ చెయ్యి. ఓకే. ఇప్పుడే వస్తా వాష్రూమ్కి వెళ్ళి. ఛీ, ఏంటి వీడు ఇంతమంది అమ్మాయిలతో మెసేజ్ చేస్తున్నాడు? రేయ్, ఇంకెన్ని డేస్ రా అమ్మాయిని వాడుకొని వదిలేస్తున్నావు? వాడుకున్నావా లేదా? ఏంటి, నన్ను వీడు వాడుకొని వదిలేద్దాం అనుకున్నాడా? ఇంకా ఆర్డర్ చేయలేదా? ఆర్డర్ తర్వాత కానీ ఏంటి మెసేజెస్? ఏం మెసేజ్? ఎంత నమ్మాన్రా నిన్ను. నిన్ను కొట్టడానికి నా చైన్ ఎంత తాకుతుందేమో అంత ఇరిటేషన్ వస్తుంది నాకు. ఛీ, లైఫ్లో నీ మొహం కూడా చూపించక నాకు.
ఏ రోజైతే నేను కాఫీ షాప్లో చూసానో ఎందుకో ఇంట్రెస్టింగ్గా అనిపించావు. ఆ తర్వాత నీ డైరీ చదివాను. అది నా ఆఫీస్ మొదటి రోజు. ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను చూసిన ఆ క్షణం ఇంకా నా కళ్ళ ముందు అలానే మెదురుతూనే ఉంది. నిన్ను చూస్తూ అలా ఉండాలనిపించింది. నీకు గుర్తుందా, ఒకరోజు నేనే వచ్చి నీతో మాట్లాడదాం అనే లోపే నువ్వే వచ్చి నాతో మాట్లాడావు. మాట్లాడటమే కాదు, నీ క్యాబ్ మిస్ అయిందని నా బైక్ మీద కూర్చున్నావు. అప్పుడు అనిపించింది నా బైక్ బ్యాక్ సీట్ ఇకపై నీకోసమేనని. ఇక నువ్వు నా లైఫ్లోకి వస్తే నాకన్నా లక్కీ ఈ భూమి మీద ఎవ్వరూ లేరనుకున్నాను. నేనెప్పటికీ మర్చిపోలేను ఆ రోజుని. ఎందుకంటే నేనే వచ్చి నీకు ప్రపోజ్ చేద్దామనే లోపే నువ్వే వచ్చి నాకు ప్రపోజ్ చేసావు. అప్పుడు అనిపించింది ఇది కళ నిజమా అని. గిల్లి చూసుకున్నాను, ఇది నిజమే అనిపించింది. ఆ క్షణం గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. హే, నీకు గుర్తుందా, మనం ఎన్నెన్నో కళల కన్నాం. మనం గ్రాండ్గా పెళ్లి చేసుకుందామని, మనమిద్దరం, మనకిద్దరు పిల్లలని, అలా ఎన్నెన్నో కళల కన్నాం. కానీ నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నా దగ్గర దాచి నాతో ఎందుకు ఇలా రిలేషన్షిప్ మెయింటైన్ చేసావు? ముందే చెప్పుంటే నేను ఇలా కళలు కనకపోతుండే కదా. లేదు, ఈ జనరేషన్లో ఇవన్నీ మామూలు అనుకున్నావా? కానీ ఇద్దరు అబ్బాయిలను మోసం చేసావని అనిపించలేదా? ఏదో నీ స్వార్థం కోసం వాడుకున్నావు. నా లైఫ్ ఒక్కసారిగా చూసుకుంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునేవాడిని కాఫీ షాప్లో వెయిటర్లా వర్క్ చేసేలా చేసావు. నీ వల్లే, కేవలం నీ వల్లే. అప్పుడు అర్థమైంది నీ మనసుకు పడ్డ గాయమేంటో. ఆ డైరీ చదువుతున్నంతసేపు నిన్ను నాలో ఊహించుకున్నాను. నా మనసుకే తెలియకుండా నీతో ప్రేమలో పడిపోయాను. ఇంత నిజం చెప్పిన మీకు నేను కూడా ఒక నిజం చెప్పాలి. ఏంటా నిజం? ఆ డైరీలో ఉన్నదంతా అబద్ధం. అబద్ధమా? మిమ్మల్ని మొదటిసారిగా చూసి 1 year అవుతుంది. మీకు తెలియంది ఏంటంటే నేను మీ ఇంటి ఆపోజిట్లోనే ఉంటాను. కానీ మీరు ఇంతవరకు నన్ను ఒక్కసారి కూడా చూడలేదు. అయినా సరే మిమ్మల్ని చూస్తూ మీలో లీనమైపోయా. సరేలే, ఇదంతా కాదని ఒకరోజు నేను మీకు ప్రపోజ్ చేద్దామని వచ్చా. అంత అందమైన మిమ్మల్ని అలా చూస్తూనే మీ అడుగులో నడిచా. ఆ క్షణం మీరు మీ బాయ్ ఫ్రెండ్ బైక్ ఎక్కి వెళ్ళిపోయారు. అప్పుడు అనుకున్నాను మీరు నా మనసులో నుంచి వెళ్ళిపోయారేమో అని. వన్ ఫైన్ డే వాడితో మీకు బ్రేకప్ అయిన రోజు నేను అక్కడే ఉన్నాను. ఆ క్షణం వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. మేడం, ఆ డైరీలో ఉన్న లవ్ స్టోరీ మొత్తం అబద్ధం. కానీ నాకు మీ మీద ఉన్న లవ్ మాత్రం నిజం. అందుకనే మీరు రెగ్యులర్గా వెళ్ళే కాఫీ షాప్లో వెయిటర్గా జాయిన్ అయ్యి మీలో క్యూరియాసిటీ పెంచాలని ఆ డైరీ రాశాను. మీరు చూడాలనే ఆ డైరీని అక్కడ పెట్టి మీరు నా లవ్ని ఫీల్ అయ్యేలా చేశాను. ఎస్, నా లవ్ మాత్రం నిజం. అది నీపై ఉండేది. అలా నా లవ్ని నీకు నాపై లవ్గా మార్చడానికి రాసిన అందమైన అబద్ధమే ఆ డైరీ. నా లైఫ్లో మీరు తప్ప ఇంకొక అమ్మాయి నేను ఊహించుకోలేను. మీరే నా ప్రపంచం. అందుకే ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ సో మచ్ మేడం. ఇందాకటి నుండి మేడం మేడం అంటున్నావు, నా పేరు తెలీదా? నిజం చెప్పాలంటే నాకు మీ పేరు కూడా తెలియదు. నా పేరు తెలియకుండానే లవ్ చేసావా? అంటే మీరు నన్ను లవ్ చేస్తారు కదా, మీకు నా పేరు తెలుసా? తెలీదు. అయితే లేడీస్ ఫస్ట్, మీరే చెప్పండి. నా పేరు రాధా. నా పేరు కృష్ణ.